చికెన్ని నీళ్ళు వేసేసి బాగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చికెన్ వండడానికి వీలుగా ఉండే ఒక పాత్ర అయితే పెట్టుకున్నాను బోగండి. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి పావు కేజీ ఉల్లిపాయ చీలికల్ని వేసుకొని ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 3 పండు టొమాటోల్ని కూడా వేసుకొని వీటిని కూడా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. బాగా పెద్ద సైజు ఒక కట్టంతా పుదీనా అలాగే కొత్తిమీర రెండింటినైతే తీసుకున్నాను. అవి కూడా వేసేసి ఇలా మగ్గించేసాను. ఇప్పుడు ఇందులోకి ఒక 20 దాకా బాదంలు వేసుకున్న, అలాగే ఒక 20 పీసెస్ దాకా జీడిపప్పులు వేసుకొని కల్లుప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి స్టవ్ అయితే కట్టేశాను. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ అయితే పట్టేశాను. ఇలా మసాలా పేస్ట్ వచ్చింది. ఇప్పుడు అదే బోగంలోనే సరిపడా నూనె వేసేసి పచ్చిమిర్చి చిలికలు ఉల్లిపాయ చిలికల్ని వేసేసుకొని వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మసాలా పేస్ట్ని అయితే వేసాను. ఇది నూనె అనేది సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ని కనుక ప్రిపేర్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేశారంటే గ్రేవీకి మనం నీళ్ళు ఎన్ని వేసినా కూడా పల్చగా చారులాగా కాకుండా గ్రేవీ థిక్గా వస్తుంది. మీరు ఇంకా గ్రేవీ క్వాంటిటీ పెంచుకోవాలి అనుకుంటే మసాలా పేస్ట్ చేసాం కదా, దాని క్వాంటిటీ పెంచుకోవాలి. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది అండ్ చారులాగా లేకుండా థిక్గా కూడా ఉంటుంది. ఇలా చికెన్లో నీళ్ళు సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు అందులోకి కారంకి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. మీకు ఇంకా డీటెయిల్గా వీడియో కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన మా ఛానల్ లోగో కింద ఉంటుందండి, ఛానల్ నేమ్ కింద ప్లే బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది. కారం పొడి వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత క్లోజ్ చేసుకొని ఉడికించుకోవాలి. కారం పచ్చిదనం పోయింది అన్న తర్వాతనే నీళ్ళు గ్రేవీకి సరిపడా నీళ్లు వేసేసుకోవాలి. నేనైతే ఇలాగా 1 లీటర్ నీళ్ళు వేసుకొని ఉంటాను ఈ 2.5 కేజీల చికెన్కి. గ్రేవీ అయితే చాలా బాగా చిక్కగా వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కొత్తిమీర పుదీనా తురుము వేసాను, ఒక పిడికడంత బాగా పెద్ద సైజు. ఇంకా తర్వాత ధనియాల పౌడరు అండ్ అలాగే చికెన్ మసాలా కూడా వేసేసి బాగా మిక్స్ చేసి నూనె అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకున్నామంటే పర్ఫెక్ట్గా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. దానికి కాంబినేషన్గా ఇక్కడ సింపుల్గా బిర్యానీ రైస్ అయితే చేశాను. ఫైనల్గా మన చికెన్ అయితే ఇలాగొచ్చింది. సో ఇది వచ్చేసి మా పాప బర్త్డే రోజు ప్రిపేర్ చేశాను, కానీ అప్పుడు పోస్ట్ చేయడానికి టైం కుదరక ఇప్పుడైతే పోస్ట్ చేశాను. ఇది చికెన్ తినని వారికి అంటే నాన్ వెజ్ తినని వారికి గుత్తి వంకాయ చేశాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.